జర్నలిస్ట్ మీకేమా. సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలని గోదావరి జిల్లాలో పెద్ద పేరు. అనేక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో గోదావరి జిల్లాలో రావడం ఆనవాయితీ. సంక్రాంతి పండుగ అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మరి గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం కేంద్రంగా ఇంకా కూడా పేకాట, కోడి పందాలు నిరాటంకంగా కొనసాగుతుందని కూడా ఓ సమాచారం. మరి అక్కడ ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టుగా కోడి పందాలు వేస్తున్నా కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కోడి పందాలని నివారించవలసిన యంత్రాంగం నోరు మూపించే పనిలో నిర్వాహకులు ఉన్నారని కూడా తెలుస్తుంది. మరి తాడేపల్లిగూడెంలో మరో ఒక వ్యక్తి అధికార పార్టీ నీడలో మరి ఎక్కడెక్కడే ఆ పరిసర ప్రాంతాల్లో పోలీస్ స్థానాలు మరి అక్కడున్న అధికారుల్ని ఆ పరిసర ప్రాంతాల్లో రానికుండా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు పేకాట, కోడి పందాలు, ఇది అక్కడ జరుగుతున్న తీరు. మరి అక్కడ పోలీస్ అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళడానికి అవకాశాలు లేని పరిస్థితులు కల్పించారు నిర్వాహకులు. నిర్వాహకులు కూడా వాళ్ళకి ఏం కావాలి, రోజువారీయా, నెలవారీయా, అయ్యే ఖర్చులేంటి, అవన్నీ కూడా లెక్క చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా ఆ కోడి పందాల వైపు వెళ్ళే పరిస్థితి లేదు. తాడేపల్లిగూడెం కేంద్రంగా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న తీరు ఇది. మరి అక్కడ ఇష్టం వచ్చినట్టు పేకాట, కోడి పందాలు జరుగుతుంటే మన జిల్లా సంబంధించిన పోలీస్ బాస్ ఏం చేస్తున్నారు, పైన ఉన్న అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారు? మరి ఇష్టం వచ్చినట్టుగా కోడి పందాలు జరుగుతున్న తీరు చూస్తే మన ప్రాంతంలో మరి పోలీస్ అధికారం యంత్రాంగం ఉందా లేదని కూడా ప్రజల నుండి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రోజువారీగా ఒక టార్గెట్ 5 లక్షల రూపాయలు కోడి పందాలకు కానీ పేకాట్లకు కానీ 5 లక్షల రూపాయలు తాడేపల్లిగూడెం కేంద్రంగా జరిగే తీరిది. మరి బహిరంగంగానే పట్టపగలు లైట్లు పెట్టి కోడి పందాలైనా ఆడించినా పేకాట్లాడినా జరుగుతున్నా కూడా మరి ఎవరు కూడా కాకీలు ఆ కన్సూప్ మేరలో కనపడిపోవడం అంటే ఏ మేరకు గిట్టుబాటు అయిందని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఇదే పరిస్థితి అసలు అక్కడ ఆ ప్రాంతంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పూర్తిగా రాజకీయంగా అక్కడ అధికార పార్టీ రాజకీయాలు అండలతో నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అడిగేవారు లేరు, అడ్డుకున్నవారు లేరు, ప్రభుత్వం మనది, అధికారం మనది అని విర్రవీగే పరిస్థితుల వల్ల ఈ పేకాట, కోడి పందాలు తాడేపల్లిగూడెం కేంద్రంగా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. మరి కోతవేడులో ఉన్న ఆ కాకీల పరిసర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి. వారికి కావలసిన ఆమ్యామ్యాలు అంటారా, మామూలు అంటారా, అది నిర్వాహకులకి వాళ్ళ మధ్య జరిగే తతంగం అని కూడా తాడేపల్లిగూడెంలో పెద్ద చర్చ నడుస్తుంది. మరి పై పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? మరి స్క్వాడ్ పంపించి అక్కడ నిరోధించాల్సిన అవసరం పోలీస్ బాసులకు లేదా? పట్టించుకోని అవసరం లేదా? ఏం జరుగుతుంది? మరి ఆ ప్రాంతాల్లో తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలను కూడా ఇవాళ కోడి పందాలు మయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సంస్కృతి సాంప్రదాయాల సంక్రాంతి కోడి పందాలని అన్ని జిల్లాలు వేశారు, కానీ తాడేపల్లిగూడెం కేంద్రంగా ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పోలీస్ అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరి థ్యాంక్ యూ. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.